చూడాలి. వెలుగుతూ ఉండే తెలుగు సినిమా థియేటర్స్ ఎందుకు వెలవెలపోతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమని తెలిసినా మానవ ప్రయత్నంగా ఈ విశ్లేషణ చేయడాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాం. సో మనోభావాలను కాసే కాఫీ తాగడానికి వెళ్ళి రమ్మని చెప్పండి. ఇక్కడ నిజాలు మాట్లాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిద్దాం. సామాజిక వర్గాలు సమోసాలు అడ్డం రాకుండా చూసుకుందాం. వెల్కమ్ టు ప్రతిబింబాలు. ఇక మొదలెడదామా? ముందుగా ఈ రోజు మేము ఈ విశ్లేషణ చేయడానికి కారణమైన తెలుగు సినీ కళామ తల్లికి పాదాభివందనం చేస్తున్నాం. 103 సంవత్సరాల క్రితం అంటే మన ముత్తాతలు పుట్టినప్పుడు మొదలైంది తెలుగు సినిమా ప్రస్థానం. అందుకు బీజం వేసిన వారు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఆయన తన కుమారుడైన రఘుపతి సూర్యప్రకాష్ గారిని లండన్ ఓడ ఎక్కిస్తూ ఒక్క మాట చెప్పారు. తెలుగువాడంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి నాయన, నీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది అని వెన్ను తట్టి ప్రోత్సహించిన ఆయనను తెలుగు సినిమా మొదటి నిర్మాత అని అనడంలో చాలా గౌరవం దక్కుతుంది TFIకి. అలా ఈలింగ్ లో లండన్ లోని బార్కర్ మోషన్ ఫోటోగ్రఫీలో సినిమాను ఎలా తయారు చేయాలని నేర్చుకున్న రఘుపతి సూర్యప్రకాష్ గారు ప్యారిస్, జర్మనీలలో మిగతా విద్యను నేర్చుకుని భారత గడ్డ మీదకు అడుగుపెట్టి తొలి తెలుగు మూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞను తెరకెక్కించారు. రఘుపతి సూర్యప్రకాష్ ఇంకా పెగ్గి క్యాస్టలో నటించిన ఆ సినిమాను స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే ప్రొడక్షన్ కంపెనీని నెలకొని సుమారు 10 నుండి 15,000 రూపాయల ఖర్చుతో తెరకెక్కించారు. భారత్, బర్మా, శ్రీలంక దేశాలలో ఈ మూకీ సినిమాను ప్రదర్శించి బాక్స్ ఆఫీస్ నుండి 60,000 రూపాయలు వసూళ్లు రాబట్టగలిగారు. అలా తెలుగు సినిమా వాడి సినీ ప్రయాణం మొదలైంది. ఇక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను మనకు దగ్గర చేసింది మాత్రం భక్త ప్రహ్లాద సినిమా. 1932లో ఆదర్శి ఇరానీ ప్రోభాలంతో హనుమప్ప మునియప్ప రెడ్డి దర్శకత్వంతో మనం ముందుకు వచ్చింది ఆ సినిమా. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా సినిమాలు తీసే దేశంగా భారత్ చరిత్ర సృష్టించడానికి ముఖ్య కారణాల్లో తెలుగు సినిమా ఒక కీలకమైన పాత్రను పోషించింది అని చెప్పొచ్చు. చిత్తూరు నాగయ్య, NTR, ANR, SV రంగారావు, సావిత్రి గార్ల ప్రభంజనం ఎలా ఉందో మీకు తెలిసిందే. తెలుగు సినిమా ఏంటో, తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చెప్పిన వాళ్ళలో వీళ్ళు ముఖ్యులు. ఇక మనకు అందిన డేటాలో ఎందరో నటులు, నటీమణులు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శీర్షికను మా శక్తి మేరకు అందించాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. యూట్యూబ్ అల్గారిథమ్స్ కు మా ఛానల్ కనపడాలంటే మీరు కుదిరినప్పుడల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించాల్సిందే. సరే, ఇక ఆ తర్వాత వచ్చారు బరిలోకి పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ చిరు, బాలయ్య, నాగ్, ఇంకా వెంకీ మామ. వీళ్ళు మన తెలుగు సత్తాను భారతదేశం అంతటా వ్యాపింపజేయడానికి చాలా కష్టపడ్డారు. నెపోటిజం రాజ్యమేలుతున్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలుగు సినిమాను పైకి తేవడానికి చాలా ఎదురు దెబ్బలే తిన్నవాళ్ళు. తినడానికి కూడా కష్టపడే చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని రోజులు పస్తులున్నారో మనకి తెలియనిది కాదు. పేరుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునుల వెనక వాళ్ళ నాన్న సహాయం ఉన్నా అది బరిలో వారికి సహాయపడలేదు. ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు, చాలా దెబ్బలు తిన్నారు. స్టార్డమ్ ఎవరికి ఊరికనే రాదు, అది మాత్రం మనం మర్చిపోవద్దు. అలాంటి తెలుగు సినిమా ఈ రోజుని ఎటుపోతుంది ఫ్రెండ్స్? అంతటి కష్టం ఒక్క పబ్లిక్ టాక్ లో తెలిచేస్తున్నాడు సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు. ఇది ఒక పక్కనుంటే మితిమీరిన కులాల జోక్యం, రాజకీయాల రగడ, అవసరానికి మించి కార్పొరేట్ కంపెనీల జోక్యం. అరే, సినిమాలకి వీటికి ఏందిరా సంబంధం? అసలు ఎవట్రా మీరంతా మా సినిమాలను మాకు దూరం చేస్తున్నారు అనాలనిపిస్తుంది. కానీ అలా అంటే మా దోస్తులు ఏమంటారో, మా పని మనిషి ఏమంటుందో, మా వీధి కుక్క ఏమంటుందో అని తర్జనా భర్జన పడుతూ ఉంటాము. అవునా కదా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక యూట్యూబ్, OTT వచ్చాక సినిమా అనేది 4GB MP4 ఫైల్ గా మారిపోయింది. వెస్ట్రన్ సినిమా వేరు, మనం వేరు. వాళ్ళకి సినిమా
చేసుకుంటారు వాళ్ళు. కానీ మనం అలా కాదు. మనకి సినిమా ఒక మంచి అలవాటు, ఒక రిడెంప్షన్ సెంటర్, ఒక అందమైన అద్దం. మన అభిమాన హీరో థియేటర్లో కొట్టే పంచ్ డైలాగ్స్ కి, ఎగరేసిన పేపర్స్, వాళ్ళు వేసిన స్టెప్స్ కి, మనం ఇరగబడి చేసిన డాన్సులు, వాళ్ళు మనకిచ్చిన వాల్యుబుల్ లైఫ్ లెసన్స్, వాళ్ళ డైలాగ్స్ తో మనకి పెట్టించిన కన్నీళ్లు, ఇవన్నీ ఈ రోజున ఏమైపోయాయి? థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ని ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం మాత్రం ఒప్పుకుందాం. ఎందుకంటే ప్రపంచం అంతా రోజుకో తీరున మారిపోతుంది, కానీ దాని ఎఫెక్ట్ ముందుగా పడేది సినిమా మీదనే, ముఖ్యంగా తెలుగు సినిమా మీదనే. ఎందుకో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కొత్త కంటెంట్ ను కథలుగా మార్చడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రాసెస్ లో థియేటర్ తన ఉనికిని కోల్పోతుంది అనేది నిజం. నాసి రకం సినిమాలు రావడానికి దర్శకులు ఎంత కారణమో, మంచి సినిమాలు రావాలంటే మన మైండ్ సెట్ మారాలి అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. స్టోరీస్ ఫ్రమ్ ద సాయిల్ కు పుట్టినిల్లైన తెలుగు సినిమా బ్రతకాలంటే మనందరం నడుం బిగించాల్సిందే. లేకపోతే రానున్న రోజుల్లో ఇతర భాషల సినిమాలను సబ్ టైటిల్స్ వేసుకొని చూడడమే మిగులుతుంది. స్టార్ వర్షిప్ మితిమీరకుండా చూసుకుందాం. మంచి సినిమాలను చేయడానికి మన అభిమానదారులు భయపడకుండా వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఒక్కసారి మన ఆలోచన మారి మళ్ళీ మనం థియేటర్లోకి వెళితే టికెట్ రేట్స్ దిగొస్తాయి. భార్య ప్రేయసి పాప్కార్న్ అడిగితే జేబులు తడుముకోకుండా వెళ్ళి ధైర్యంగా కొనొచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమా ఎప్పటికీ నిలుస్తుంది, 10 మందిని నిలబెడుతుంది.